హాయ్! హాయ్ అహ్మద్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. సూపర్. సూపర్. ఎందుకుండదు మన్మధుడిలాగా ఉన్నావు. ఆ! అమ్మాయిలందరూ ఏమేమి పెడుతుంటారో నాకు తెలవదు. ఫ్యాన్ అదొకసారి రివీల్ చేద్దామా? ఏమేమి పెడతారు నీకు అమ్మాయిలు చెప్పండి? అందరి అసలు ఈ ఫ్యాన్ పేజెస్, ఈ గొడవలు నాకు అంటే ఇది లేకుండా ఉండే. బట్ ఓకే. ఎప్పుడైతే ఇవి క్రియేట్ అయినాయో వందలాది మెసేజెస్ పర్టికులర్లీ ఆఫ్టర్ డూయింగ్ దిస్ గుప్పెడంత మనసు చేసిన తర్వాత ప్రెటీ గుడ్ ఫేమస్ హ్మ్. రెస్పాన్స్ లైక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్ పేజెస్ ఆబ్వియస్‌గా యూ పీపుల్ నో ఫ్యాన్ అదే. పేజెస్ అని అవని ఇవని కానీ ఇట్స్ పెరిగిపోయినాయి. ఫ్యాన్ పేజెస్ ఒక్కటేసారి గుప్పెడంత మనసు రాగానే పెరిగిపోయినాయి. ఒక్కసారిగా రిటర్న్ అంటే ఆ కాలేజ్ డేస్ ఎట్లుంటది, ఆ అవును. అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు అదే. వీళ్ళు, అట్లా నాకు వందలాది మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఇదేదో చాలా మంచి అంటే ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు మంచిగా అనిపించింది. మంచిగా మంచిగా అనిపించింది. అనిపించింది. ఇంట్రొడక్షన్‌లో కూడా గుప్పెడంత మనసు కూడా కొంచెం కొత్త ఫ్లేవర్ కూడా మామూలుగా అనిపించింది. లేదు ఇంట్రడక్షన్, అసలు వీళ్ళు ఇచ్చిన ఇంట్రడక్షన్. అదే. నేను ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. అదే. ఆ గెటప్ లో చేయలేదు. నార్మల్ ఫార్మల్ డ్రెస్సింగ్, అవును. ఫార్మల్ ఫాదర్ క్యారెక్టర్ అది చేశాను. నన్ను ఎవరు ఆ ఆస్పెక్ట్ లో చూడలేదు. ఆ ఒక సూట్, ఒక రింగ్స్ అవి అదే. ఇవి వేసుకొని ఒక రఫ్ క్యాండిడేట్ గా ఎవరు ఎందుకు చూడలేదో మరి దిస్ డైరెక్టర్ గాట్ ఇట్. ఈ డైరెక్టర్ ఎందుకు చూసాడు? ఆయన డైరెక్టర్ ఎందుకు చూసాడు ఆయనకే తెలియాలి, ఆయన అడగాలి. నేను ఓకే. అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటా ఎలా హౌ అంటే ఇంకోటి మీరు చూసినట్టయితే మా టీవీ ఛానల్స్ కానీ, అవును. సీతలు కానీ ఈ మధ్య కాలంలో సూట్స్ ఎక్కువైపోయినాయి. లైక్ అవును. బ్లేజర్ సూట్స్. అండ్ ఐ వాంట్ టు షో సంథింగ్ న్యూ. అందరూ సూట్లు వేసుకుని అదే క్రాప్ కటింగ్ చేయించుకుని, నార్మల్ కటింగ్ చేయించుకుని ఉంటే బావుంది. కామన్ అయిపోతుంది. ఆ పెక్యులారిటీ తెలియదు. అవును. సో అప్పుడు వచ్చిన థాటే రింగ్స్, వాచ్, గెటప్, గాగుల్స్, వ ఆ సూట్స్ కూడా 3 పీస్ సూట్స్ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకోవాలి కదా మరి లేకపోతే. ఓకే. ఎక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అసలు? ఏసిన సూట్ మళ్ళీ ఎయ్యరు సో బాగుంటాయి. నౌ మై కాస్ట్యూమ్ డిజైనర్ ఇస్ లైక్ అమూల్య కృష్ణ ఓకే. అని ఉన్నారు. హ్మ్. చాలా ఫేమస్, ప్రిటీ ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్. వైఫ్ అండ్ హస్బెండ్ అమూల్య అండ్ హర్ హస్బెండ్ కృష్ణ అని. దే డిజైన్ వెరీ వెల్. హ్మ్. చాలా అద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. ఐఎమ్ ప్రిటీ హ్యాపీ విత్ దేర్ ఓకే. టేస్ట్. మీరది కాస్ట్యూమ్స్ ఏసేటప్పుడు సబ్జెక్ట్ పరంగా ఏస్తారా? లేకుంటే అమ్మాయిలు ఇది నచ్చుతదా? లేకుంటే ఈ అమ్మాయి నుంచెల్లి ఈ ప్రపోజల్ వస్తదని ఏస్తారా? లే నాకు లే లే ఫ్రాంక్‌గా లే. చెప్పండి. అమ్మాయిల ప్రపోజల్ గురించి అట్లేం లేదు. ఆ! బట్ సీన్ అంటే సీన్ లో కంటెంట్ బట్టి ఏ కలర్ వేస్తే ఆ కంటెంట్ కి వైబ్రెంట్ కలర్స్. ఇప్పుడు బాగా ఏదన్నా ఒక సెంటిమెంట్, ఎమోషనల్ సీన్ జరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు వైబ్రెంట్ కలర్స్ వేస్తే అవును. సెంటిమెంట్ పండదు. అండ్ మంచి డ్రెస్ వేసుకొని ఈడు ఏడుస్తుంది అనుకుంటారు జనాలు. అవును. అలా కాకుండా కంటెంట్ బట్టి దాన్ని బట్టి చూస్ చేసుకోవడం గానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ సీన్స్, ఇదే కాస్ట్యూమ్ మీద ఎన్ని సీన్స్ ఉంటాయి హ్మ్. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కాస్ట్యూమ్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఓకే. 'స్టార్ మాల్‌లో' ఇంతకుముందు కూడా చేశారు 'గృహలక్ష్మి'. గృహలక్ష్మి. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇది 'గుప్పెడంత మనసు'. ఉమ్. అది సూపర్ హిట్ సీరియలే. ఇది కూడా సూపర్ హిట్ సీరియలే. ఇదెలా అనిపిస్తుంది మీకెలా అవకాశం వచ్చినప్పుడు? ఫేమస్ అయ్యి అంటే క్యారెక్టర్ ఆల్రెడీ సీరియల్, ఫేమస్ సీరియల్. అవును. నేను దానిలో మాట చెప్పేదేం లేదు. కానీ ఇది చేసిన తర్వాత ఈ ఫ్యాన్ పేజెస్, గొడవలు ఇవన్నీ నేను ఎప్పుడు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు ఫ్యాన్ పేజెస్ ఉండే కానీ ఐ వాజ్ గోయింగ్ లైక్ దట్. కానీ పర్టికులర్గా ఈ సీరియల్కి వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ పేజెస్ పర్టికులర్లీ ఒక 10 to 15 ఫ్యాన్ పేజెస్ ఓకే. అంటే వాళ్ళకు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, లేకపోతే ఎవరన్నా చెప్తే చేస్తారా, నాకు అది తెలియట్లేదు. కానీ ఇంటెన్షనల్గా, పర్సనల్గా ఇప్పుడు నేను ఫర్ సపోజ్ లైవ్కి వచ్చాను. ఎందుకు ఫస్ట్ నుంచి చెప్తాను. వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ గుప్పెడంత మనసు, నేను మామూలుగానే సోషల్ మీడియాలో చాలా తక్కువ, అవును. చాలా తక్కువ. నేను సోషల్ మీడియా పెద్దగా పట్టించుకోను. నేను ఊరికే స్క్రోల్ చేస్తుంటా రీల్స్ కోసమో, లేకపోతే ఏదైనా కంటెంట్ చూడడానికో స్క్రోల్ చేస్తాను. కానీ కాన్స్టెంట్గా ఫొటోస్ పెట్టి వాళ్ళతో వీళ్ళతో డాన్స్ వీడియోస్ చేసి అవి చాలా తక్కువ చేస్తాను, తక్కువ. ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అయిపోయినాయి, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అంతా బాగానే ఉంది. రిషి సార్ కావాలి, రిషి సార్ కావాలి, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు రిషి వస్తే కూడా చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చాడు, చేస్తున్నాము, వీఆర్ గుడ్. ఆర్టిస్టోళ్ళు పర్సనల్ గా వేరే ఆర్టిస్టులు వాళ్ళకి ఆ కాల్షో బుద్ధి, ఉంటారు. అదే ఆ బుద్ధి రావాలి. ఫ్యాన్ పేజెస్ చేసేవాడికి ఆ బుద్ధి రావాలి. ఏంటి రే, బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒకట్రా బై. ఎప్పుడైనా పొలిటికల్ లీడర్స్ ఒకటే ఉంటారు. ఆ ఆర్టిస్ట్ ఒకటే కామన్ ఉంటారు. సెన్స్ లేకుండా యెస్. ఈడు బొక్కలోగాడు, హ్మ్. ఇంకేవో కొన్ని నిక్ నేమ్స్
ఓకే. ఈ క్యారెక్టర్లన్నీ బఫూన్ క్యారెక్టర్లు. అండ్ నేను కొన్ని నా ఫోన్‌లో ఉంది కామెంట్స్ అన్నీ నేను చూపిస్తా కావాలంటే. ఆడు పొట్ట చూడు, ఆడ బట్ట చూడు, ఆడు కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూడని. సీ ఊరికేనే రాలే ఇక్కడ నేను. అంటే సెలక్షన్ చేసేటోడికి తెలవదా సెలక్షన్ వేరే? చేసే గొర్రెగాడు కాదు సెలెక్ట్ చేసేవాడు. అదేగా. ఊరికేనే తీసుకొచ్చి ఈడ పెట్టడు. ఆయనేమి మా టీవీ ప ఎండీయో, సీఈఓనో కాదు తీసుకొచ్చి నన్ను ఈడ పెట్టనికి. నేనొక పెర్ఫార్మన్స్ ఇచ్చాను, నేనొక ఆడిషన్ ఇచ్చాను అంటే వాళ్ళు 100 రకాలుగా కాలిక్యులేట్ చేసుకొనే చాలా థింగ్స్ ఉంటాయి. ఫైనాన్సెస్ ఉంటాయి, పెర్ఫార్మన్స్ ఉంటది, నా కేపబిలిటీ ఉంటది, నా అపియరెన్స్ ఉంటది, నా సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉంటది. ప్రతీదీ కాలిక్యులేట్ చేసుకొనే ఇతను ఈ క్యారెక్టర్ సూటబులా కాదా అని క్యారెక్టర్ ఇస్తారు. ఆ పాయింట్ వదిలేసి ఈడు బఫూన్ గాడు, ఈడి క్యారెక్టర్‌కి అది లేదు. మళ్ళీ మధ్యలో లైవ్‌లోకి ఇప్పుడు నువ్వు లైవ్‌లోకి వచ్చి మాట్లాడావేమో. నువ్వు నీకు తెలుసు ఒక మూవీలో నువ్వు కొన్ని క్యారెక్టర్స్ ఆ! చేసావు. పొలిటికల్ మూవీస్ మీద బేస్ చేసి నువ్వు చేసుకున్నావు. ఆ పొలిటికల్ మూవీస్‌లో బేస్ చేసుకొని నువ్వు క్యారెక్టర్ చేసినప్పుడు ఆహ్, ఆ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని నువ్వు ఏదో ఒకరోజు లైవ్‌లోకి వచ్చాను. నేను లైవ్‌లోకి అవును. వచ్చానబ్బా! ఈ బఫూన్ గాడు లైవ్‌లోకి వస్తాడు. సీరియల్‌లో వాళ్ళని హరాస్ చేస్తాడు, వీళ్ళని హరాస్ చేస్తాడు. మళ్ళీ బయటకొచ్చి నీతులు చెప్తాడు. సీరియల్ లైవ్‌లోకి వచ్చేదెవడు? ఇట్ ఈస్ మీ. అవును గదా! డాక్టర్ రవిశంకర్ రాథోడ్ అనే వ్యక్తిగా నేను లైవ్‌లోకొస్తాను. అందులోనూ నా ఫ్యాన్ పేజెస్‌కి చాలా సార్లు చెప్పాను. "అరే కొట్టుకోకండిరా బయ్! పెంట ఇదంతా. చెత్త. అవసరం లేని పని ఇదంతా. ఒక రూ. 10 లాభం లేదు. కూడబెట్టేదేం లేదు. ఫ్యాన్ పేజెస్ అంటే ఎలా ఉండాలి? నన్ను అభిమానించేవాడైతే నా పేరు చెప్పి ఓ మంచి పని చెయి. నలుగురికి అన్నం పెట్టు. ఏదన్నా ఒక మంచి సోషల్ యాక్టివిటీ యాక్టివిటీస్. చెయి. నా పేరు చెప్పు. అప్పుడు నేను ఫీల్ అయితా. నా మీద అభిమానం ఉంది. నాతో ఫోటో దిగు. ఫోటో కావాలంటే ఫోటో దిగు. సరే నీకు నచ్చలేదు. మానేయి. నిన్నెవడు అడగలే గదా! అంటే ఏంటి అనంటే వాళ్ళ యాస్పెక్ట్‌లో ఆ సో అండ్ సో అదర్ క్యారెక్టర్‌ని 4 సార్లు చూపెట్టి. ఎక్కువ సార్లు పొగిడి వీడిని తిడితే అది మా టీవీ దాకా రీచ్ అయ్యి, మళ్ళీ మా టీవీ ఏదో నన్ను అమ్మో! ఇంత నెగటివిటీ ఉందా ఇతని మీద అని భయపడిపోయి మార్చేస్తారని ఆళ్ళ ఫీలింగ్. అది అస్సలు గానే గాదు. ఎవ్వడు పట్టించుకోడక్కడ. జీరో నాలెడ్జ్ ఉన్న ఈళ్ళు వాళ్ళే చేస్తారది. నెత్తి నోరు కొట్టుకోవడం తప్పితే, ఒకడిని చెడ్డ చేసి మాట్లాడుతున్నామని పేరు చెప్పడం తప్పితే ఏముండదక్కడ. టు బి ఫ్రాంక్లీ సెయింగ్ ఇంకో మాట చెప్తున్నా. ఇదే ఆర్టిస్టులు, ఇదే పేజెస్ గురించి మేము నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు విన్నారంటే వాళ్ళు చచ్చిపోతారు. అంతే గదా! ఎవడైతే ఇన్ని మాటలు మాట్లాడాడో వాడే మేము మాట్లాడుకునేది వింటే, ఫూల్ బ్రో వాడు బ్లడీ ఇడియట్స్ వాళ్ళకేం తెలియదు అని మాట్లాడుకుంటారు. అంతే మరి. అంతకంటే ఏం మాట్లాడుకుంటారు? ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ రక్కస్ ఔట్ ఆఫ్ సంథింగ్ ఏమి లేదు ఆడ కాన్సెప్టే లేదు. నేను రిషి మ రిషి బ్రహ్మాండంగా కలుస్తున్నాం సెట్‌లో. మంచిగా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కలిసి మంచిగా చేస్తున్నారు తింటున్నాం. గదా! కలిసి చేస్తాం. ఆ తిట్లకేమైంది వాళ్ళకే గదా ఇప్పుడు. వాళ్ళకేమైంది? వేస్టే. ఏం వాళ్ళకేమన్నా వచ్చిందా? ఏం రాలేదు.